ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తీసుకురావాలని విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు అందే రాంబాబు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ అన్నారు. అప్పటిదాకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అన్ని రకాల పోటీ పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువచ్చేదాకా ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలు గురువారానికి 3వ రోజుకు చేరాయి. గురువారం ఈ దీక్షలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు అందే రాంబాబు, ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరవధిక దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయని తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా వర్గీకరణ చేస్తామని, అవసరమైతే అంతకుముందు వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి వర్గీకరణ చట్టాన్ని వర్తింపజేస్తామని చెప్పారని, సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే డాక్టర్ షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికలో లోపాలను, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూడాలని కేబినెట్ కమిటీకి చెప్తూనే మరోవైపు ఉద్యోగాలు భర్తీ చేయడం మాదిగలను మోసం చేయడమేనని అన్నారు. ఇకనైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరవధిక దీక్షలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శులు తరి ఏడుకొండలు మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు మాసారం వెంకట్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్యరెడ్డి, కొమ్ము హరి, చలుముల జలంధర్, వీరబోయిన సైదులు, తుమ్మల లక్ష్మారెడ్డి, తగుళ్ల వెంకన్న, ఏరుకొండ శంకర్, బొడ్డు సైదులు, ఇంద్రగంటి ప్రకాష్, నరేష్, మాకుంట్ల మాధవరెడ్డి, పార్వతమ్మ, లక్ష్మి, రేణుక, విహెచ్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రకటించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పరీక్షా ఫలితాలను నిలుపుదల చేయాలని, ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఏ రిక్రూట్మెంట్ అయినా జరపాలని గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు 3వ రోజులో భాగంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని, గతంలో ప్రకటించినటువంటి ఉద్యోగాలలో కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని, ఎస్సీ వర్గీకరణ ఫలితాలను కూడా రాబోయే గతంలో ప్రకటించినటువంటి ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మాత్రం ఎస్సీ వర్గీకరణకు ఫలితాలకు సంబంధం లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను రిలీజ్ చేయడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉపకులాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాదిగలను కించపరిచే విధంగా చేస్తున్నటువంటి ఆయన వైఖరిని నిరసిస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్న మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేము రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు అసెంబ్లీలో మాదిగ ఉపకులాలకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి ఈరోజు మాదిగ విద్యార్థులకు మాదిగ ఉపకులాలకు రావాల్సిన ఉద్యోగాలను మీరు కేవలం మాలలకు కట్టబెట్టడానికే ఈ హుటాహుటినిగా ఈ ఉద్యోగ నియామకాలను చేపడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఈ వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో మీరు నియామకాలు చేసిన రేపు ఎస్సీ వర్గీకరణ చట్టం అయిన తర్వాత కూడా మా వాటా మాకు దక్కే విధంగా మీరు చేయాలి. మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా వ్యాప్తంగా కూడా మేము సామరస్యంగానే ముందుకెళ్తాం. ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని ఎండగడతాం. గత 3 రోజులుగా నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు
రీలే నిరాహార దీక్షలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈరోజు వికలాంగుల పోరాట సమితి మద్దతుగా ఈ రీలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగినది. గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దు. ఒకవేళ చేపట్టిన ఎస్సీ వర్గీకరణ చట్టంకి వర్తింపజేయాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చట్టం రాకముందు లేదా తీర్పు రాకముందు ప్రభుత్వాలు కేబినెట్లో ఆమోదం పొందకముందు వెలువడినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కానీ నియామకాలలో కానీ అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం వర్తింపజేసిన సందర్భం ఉన్నది. అలాంటి ఒక జీవో కూడా ఉన్నది. ఆ జీవోని మీరు స్పష్టంగా మీరు చదివి వాటిని అర్థం చేసుకోవాల్సిందిగా మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి 3వ రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల మద్దతుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో కూర్చోవడం జరిగింది. ఒక విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా వికలాంగులము విహెచ్పిసి తరఫున కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే వరకు, ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు నిలిపేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడమని హెచ్చరిస్తూ ఉన్నాం.